నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మహిళలు వ్యాపార రంగంలోని రాణించి సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పికెట్లో మహిళా పొదుపు గ్రూపు సంఘాలకు మంజూరైన 2,07,50,000 రుణాల చెక్కులు, చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దర్శనీయ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులుగా కార్యాచరణల ద్వారా అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందని అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాల చెక్కులను అందజేశామని అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహాసంకల్పానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడిని, వీటిని ఇంటి ఖర్చులకు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికి వినియోగించుకోవాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని, ఇదే ముఖ్యమంత్రి విజన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సూపర్ బజార్లు, బస్సులు, పెట్రోల్ బంకులు, గోదాములు, క్యాంటీన్లు నిర్వహణ వంటి వ్యాపారాలను మీతో చేపించాలనే సంకల్పంతో ఉందని, మీరు కూడా ముందుకు రావాలని చెప్పారు. ఏమమ్మా తల్లి ఏమన్నా ఉండే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చేస్తుందని ఈ గవర్నమెంట్ లో ఏమేమి చేంజ్ చెప్పండి. ఇలా అంటే ఇప్పుడు గలీలలో హాస్పిటల్స్, సలివేంద్రాలు, సన్న బియ్యం అప్పుడు అంటే కొన్ని రోజులు వచ్చి మళ్ళీ స్టాప్ అయిపోయినండి బియ్యం. ఇప్పుడు అట్లా కాదు, సన్న బియ్యం వస్తుంది. ఈ బస్ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. మాట్లాడుకున్నది మహిళలు బాగుండాలా, కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విధం గురించి, ఆ బస్తీలలో మౌలిక వసతులు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏముంది వ్యత్యాసం? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిఫరెన్స్ ఏదని అడుగుదామని అడుగుతున్నా. ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏం బాగుంది అనేది. ఫ్రీ బస్సు ఏం కావాలి గవర్నమెంట్ నుంచి? లోన్లు ఎంత వస్తుందమ్మా ఇప్పుడు? ఇంతకుముందు ఎంత వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? 5 lakhs వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 20 lakhs ఇస్తుంది. ఇప్పుడు పెద్దగా మిమ్మల్ని కూడా పెద్ద వ్యాపారవేత్తలు చేయాలన్న ఆలోచన ఎవరిది? అవునా కదా? అమ్మ పేరు కవితమనే చెప్పింది. బాగా డబ్బులు సంపాదించుకుని ప్రజలకు నష్టమైందని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. చిన్న చిన్న బిజినెస్ లో కూడా లోన్ ఇప్పిస్తున్నారు. అన్ని తీలా లేడీస్ కి అయితే లోన్ రూపకంగా చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అయితే. ఏంటంటే మనం బతకడానికి ఇచ్చారు, ఈ రోజు మనం కూడా ఎదగడానికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇప్పుడు వచ్చే లోన్లు వ్యాపారం చేసుకోవచ్చు, మేము కూడా అంచనా ఎదగవచ్చు, మా కళలని సాకారం చేసుకోవచ్చు అంటారు. నిజమా కదా? మాట్లాడాలి. రోజు 2 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయలు తీసుకుంటున్న మా మహిళా అక్క చెల్లెలు ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. కుటుంబంలో ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. అదే మహిళా సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపారంలో ముందంజలో నడవాలని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 1 కోటి మంది మహిళలని కోటీశ్వరు చేయాలని ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని, అందులో భాగంగానే ఈ రోజు మీకు లోన్లు ఇవ్వడం.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, బ్యాంక్ మేనేజర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు ఈ పనులన్నీ చేస్తున్నామంటే మీ ఆశీర్వాదంతో సాకారం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే మీకు లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ పైసలు ముందు సరిపోయేది కాదు. మీరు ఈ పైసలని వ్యాపారానికి ఖర్చు పెడితే ఆ డబ్బులు డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా లాభాలు వస్తుంది. అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ వ్యాపారవేత్తలు కావాలి. ఏ బస్సులకు అయితే ఉచితంగా ప్రయాణిస్తున్నామో ఆ బస్సులకు ఓనర్లు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకోని ఆశలతో ఎంతో మంది బలిదానాలు, త్యాగాలు చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వచ్చిన తెలంగాణలో ప్రజలు బాగుపడలే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాగుపడారని స్వయాన తన చెల్లె అయిన కల్వకుంట్ల కవిత గారే మన టీవీలలో రోజు చెప్తున్నారు. ప్రజలకు ఏం మేలు జరిగిందంటే కేసీఆర్ కుటుంబం జరిగింది. ఈ ప్రజలు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవలే అని. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఆనాడు ఈ స్కీములు ఇవ్వాలంటే 5 నిమిషాలు ఇస్తుండే. వాళ్ళు ఇలాంటి స్కీములకు ఇంట్రెస్ట్ చూపించలే. వారి ఇంట్రెస్ట్ అంతా కాళేశ్వరం కమిషన్ మీద ఉండే. కాబట్టి మన ఎంత అయితే ఖజానా ఉండేనో గవర్నమెంట్ ఇది, ఆ ఖజానా అంతా కాళేశ్వరం తీసుకుపోయారు. ఆ మహిళలు అందరూ మహిళా గ్రూప్లకు జాయిన్ కావాలి, అందరం వ్యాపారం చేసుకోవాలి, అంచెలంచెలకు ఎదిగి రాష్ట్ర ఖజానాలో మీరు కూడా ట్యాక్సులు కట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో మీరు కూడా సహకరించే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. నా అఫిడేవిట్ లో నా లోన్స్ 8 కోట్ల రూపాయలు ఉండే. ఎన్ని కోట్లమ్మా? 8 కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని వ్యాపారం చేసిన. అంటే 8 కోట్లు ఉంటే 80 కోట్లు ఉంటేనే 8 కోట్లు ఇస్తారు లోను. మా లెక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఏదైనా అవుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 33% రిజర్వేషన్స్ ఎలక్షన్ లో కూడా మహిళలకు ఇస్తానని కూడా సభాముఖంగా నిన్న కూడా తెలిపిండు. కాదమ్మా 50,000 రూపాయలు. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు ఆలోచించి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఏ పథకమైనా మహిళల పేరు మీద పెట్టి ఇందిరా మహిళా శక్తి కింద ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా ఎదగాలి, అన్ని విధంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. వారిని మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం పథకాలతో పాటు మీకు ఈరోజు అప్పటికన్నా ఈ 2 సంవత్సరాలను ఇప్పుడే ప్రకాష్ గారు లిస్ట్ ఇచ్చారు. మనకు 152 గ్రూపులు ఇక్కడ కొత్త నమోదైందంటే ఎంత భరోసా పెరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పదే ఒకటే పదం చెప్తున్నారు, మహిళలందరూ మహిళా గ్రూప్లో జాయిన్ కావాలి, అందరూ వ్యాపారం చేసుకోవాలి, అంచెలంచెలకు ఎదిగి రాష్ట్ర ఖజానాలో మీరు కూడా ట్యాక్సులు కట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో మీరు కూడా సహకరించే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కోరుకున్నది ఒకటే, ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడాలి. 2,500 3,500 ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన. మా ఆలోచన, మన ప్రభుత్వం ఆలోచన ఇచ్చే పరిస్థితికి ఎలా ఎదగాలి. ఎక్కడికి ఎదగాలి? ఇచ్చే పరిస్థితికి వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ కావడం కాదు. మేము ఇస్తాం గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంగా నిధులు అనే విధంగా ఎదగాలనేది ప్రతి ఒక్కరిది కళ ఉంటుంది. మనం కూడా కార్లు కొనుక్కోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, పెద్ద వ్యాపారం చేయాలని. కానీ మన దగ్గర డబ్బులు లేకుండా, మనకు సహకారం లేకుండా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా కుంగు పడకుండా, బాధపడకుండా, ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళ కళలు సహకరించాలని ఆలోచనతో ఇవన్నీ పథకాలు తీసుకొస్తారు. ఇంకో విషయం మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నేను కూడా పేద కుటుంబం నుంచి వ్యాపారవేత్త నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా అంటే 1-2 రోజులు ఏది కాలే. నా రాజకీయ జీవితంలో నుంచి నేను రాజకీయం స్టార్ట్ చేసి మీరందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కావడానికి 15 సంవత్సరాలు పట్టింది. నేను 1997లో బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను కరోడ్పతి కాని కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. మీకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే, ఒక్క రోజులో ఏది రాదు. తీసుకున్న లోను సరిపోదు అనకుండా మళ్ళీ లోన్లు వస్తుంది. నేను మొదటిసారి ఫస్ట్ లోన్ తీసుకున్న జీవితంలో 98లో 4 లక్షల రూపాయలు. నేను మొన్న ఎలక్షన్లో నా అఫిడేవిట్లో నా లోన్స్ 8 కోట్ల రూపాయలు ఉండే. ఎన్ని కోట్లమ్మా? 8 కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని వ్యాపారం చేసిన. అంటే 8 కోట్లు ఉంటే 80 కోట్లు ఉంటేనే 8 కోట్లు ఇస్తారు లోను, లేకుంటే ఇయ్యారు. మీరు కూడా బ్యాంకులలో చూస్తారు కదా, దాని కొలాటరల్ కూడా అంత ఉంటేనే అంత ఇస్తారు. 80 కోట్లు ఉంటే 8 లక్షల లోన్ ఇస్తారు.
ముఖ్యంగా నేను కూడా బిజినెస్ చేసినప్పుడు చాలా మంది తెలుసుకున్నా, నేను డైరెక్ట్గా బిజినెస్ కమ్యూనిటీ నుంచి చెందినవాడిని కాదు. ఎవరినో చూసి తెలుసుకుంది ఏంటంటే లోన్ తీసుకుంటే కొంచెం భయం ఉంటుంది. ఈ సార్లు మన ఇంటికి వస్తారు, రేపు పొద్దున ఇజ్జత్ తీస్తారు, మళ్ళీ మనం కూడా ఫెయిల్ అయినామని ఒక బాధ భయం ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకుంటే నిద్ర కూడా రాదు. ఎందుకంటే ఆ లోన్ కట్టాలని మనం పని చేస్తాం. ఆ పని చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు ఈ లోన్లు కట్టవచ్చు. ఏమమ్మా, లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సార్ నేను 4 లక్షలు తీసుకున్నామని ఎక్కడికి వెళ్ళింది, 8 కోట్ల దాకా వెళ్ళిందంటే బ్యాంకు వాళ్ళకి ముందుకు వచ్చి ఇస్తారంటే నేను కట్టే పైసల మీదనే మనకు రెస్పెక్ట్ ఇస్తారు, మళ్ళీ మళ్ళీ లోన్లు ఇస్తారు. లోన్లు ఇవ్వాలంటే మనం రెగ్యులర్గా కట్టుకోవాలి, ఎదగాలి. నా ఇంటి ముందే నాలుగనే ఇంకో అతను మార్బుల్ షాప్ ఉండే, వారిని చూసి నేను మార్బుల్ షాప్ పెట్టాను. వారు కూడా బాగుపడ్డారు కాబట్టి మనం బాగుపడాలని. కొన్ని సంవత్సరాలు అయినాక వాళ్ళు ఏం చేశారంటే మాకు కూడా లోన్లు ఇస్తుండే. ఎవరు? షాప్స్ వాళ్ళు 4 లక్షల రూపాయలు వాళ్ళు తిరిగి ఇవ్వకుండా షాప్ బంద్ చేసేది. నేను ఆ రోజు 4 కాదు వాళ్ళకి 40 లక్షలు ఇచ్చేది ఉన్నా కూడా ఇచ్చినా కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన. 4 లక్షలు వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడ వేరే దగ్గర పని చేస్తున్నారు. మనం సరిగ్గా కడితే మనకు చాలామంది ముందుకు వస్తారు. కాబట్టి తీసుకున్న డబ్బులని మీరు వ్యాపారానికే ఖర్చు పెట్టాలి, మీరు బిజినెస్లో ఎదగడానికే ఖర్చు పెట్టాలి. చాలామంది కొంచెం డబ్బులు సంపాదించగానే వేరే వేరే ఖర్చులకి బాగా పైసలని డైవర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళంటి వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కారు. సక్సెస్ కావాలంటే ఏ వ్యాపారం చేసినా దాని మీదనే నిరంతరం పోతుంటే సక్సెస్ అవుతారు. అదే కాకుండా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా 5-6 సంవత్సరాల తర్వాత ఏదైనా డబ్బులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీదనే బాగా ఖర్చు పెట్టాలి. ఎక్కడైతే ఇప్పుడు ఇంతమంది మహిళలు కూడా ఇంట్రెస్ట్గా జాయిన్ అవుతారంటే మీరందరూ ఆదర్శం వాళ్ళకి, కొత్త వాళ్ళకి. మీరందరూ బాగా నడుస్తున్నందుకే వారు కూడా వస్తారు. కాబట్టి మీరు కూడా అదే మార్గంలో నడవాలి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వంకైనా మేము మహిళలను పెద్ద స్టేక్ ఇస్తా అన్న విధంగా మీరందరూ ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. ఆర్టీ ఆఫీసుల క్యాంటీన్ కావచ్చు, జేబీఎస్ల క్యాంటీన్ కావచ్చు, మళ్ళీ బోయిన్పల్లి మార్కెట్లో కూడా క్యాంటీన్తో పాటు సోలార్ ప్లాంట్ గురించి కూడా వీరితోటి మాట్లాడాను. నేను మొన్న మన సిఇఓ గారు దివ్య మేడంతో కూడా మాట్లాడాను. వారు కూడా మన సానుకూలంగా స్పందించారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత సిఇఓ గారు కాకుండా వారు ఎవరైనా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మీకు ఎలాంటి లోన్స్ ఉన్నాయి, ఏ లోన్స్ ద్వారా ఏం లాభం ఉందని కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తా అన్నారు. 10వ తారీఖు తర్వాత ఎప్పుడైనా మీటింగ్ చేసి ఇంకా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా ఆ పథకాలు అత్యధికంగా మన కంటోన్మెంట్కి వచ్చే విధంగా సాయశక్తిలా కృషి చేస్తున్న మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ, గతంలో వడ్డీలు ఇవ్వలేనందుకు చాలామంది డ్రాప్ అయ్యారని ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పారు. 2008లో మంచిగా స్టార్ట్ అయింది. 14 తర్వాత వాళ్ళు వడ్డీలు ఇవ్వక మనకు ఎలాంటి సహకరించకుండా వెనుకబడిపోయినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక 10 లక్షలది 15 లక్షలు, 15 లక్షల తర్వాత 20 లక్షల దాకా దీని రుణాలను పెంచి అది రుణమాఫీలు కూడా చేసి అందరికీ ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మేమందరం భాగస్వామ్యం అవుతాం, ఇంట్రెస్ట్గా ముందుకు వస్తామని తెలుపుతున్నారు. కావున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ గురించి, రిసోర్స్ పర్సన్స్ గురించి, మన ఆశా వర్కర్ల గురించి కూడా నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళి మాట్లాడాను. ఎందుకంటే ఆశా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో గాంధీ హాస్పిటల్ వెళ్తే వాళ్ళకు సరిగ్గా సహకరిస్తలేరంటే వారి దగ్గర వెళ్ళి నిన్ననే మేడం కూడా సూపరింటెండెంట్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు. మీరు చెప్పిన అన్ని అమలు చేశాం, అక్కడ అన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎందుకంటే మీ కష్టం నాకు తెలుసు. ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి కూడా మీరు సెన్సెస్ గురించి కూడా ఎంత పని చేస్తారో నాకు తెలుసు. దాంతో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా అందరూ కూడా 33% బిల్లుకి సపోర్ట్ చేస్తామని కూడా తెలిపారు. ఈ రానున్న ఎలక్షన్లో ఈ 33% మహిళా రిజర్వేషన్ కూడా పాస్ కావాలి. మహిళలు కూడా రాజకీయంలో వస్తే ఇంటి సమస్యలు, బస్తీ సమస్యలు వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి బ్రహ్మాండంగా రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని భావించి మీకు రిజర్వేషన్లు ఇస్తానందుకు వారికి
ఈ రుణాలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటి, మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో అత్యధికంగా ఈరోజు ఏ పథకం పెట్టినా ఏ పథకం తీసుకొచ్చినా మహిళల పేరు మీదనే ఇందిరా మహిళా శక్తి అనే రూపంగా పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అయితే ఇప్పుడు బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, 500కే సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు ఇవ్వడం, బేకరీలు పెట్టించిన వ్యాపారానికి సోలార్ ప్లాంట్లు కూడా మహిళలకు ఇప్పించి వాళ్ళతో వ్యాపారం చేయించి అంచెలంచెలుగా ఎదగాలని చూస్తున్నారు. గతంలో ఈరోజు ముందు నుంచి వస్తున్నట్టు చూస్తుంటే ఎంట్రన్స్ నుంచి మహిళలతో మాట్లాడితే మహిళలందరూ ఒకటే మాట అంటారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేమందరం బాగుపడతాం అనుకున్నాం, కానీ మాకు ఏమి మేలు జరగలే, మాకు సంఘాల మీద ఏం దృష్టి పెట్టలే, రావాల్సిన వడ్డీ ఏదైతే రావాల్సింది ఉందో వడ్డీ కూడా రాలే, నామమాత్రంగా ఒక్కసారి రిలీజ్ చేసిర్రు, మాకు వడ్డీలు కూడా రాలే. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల రుణాలుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 లక్షల రూపాయల రుణాలు ఇస్తున్నారు. ఆ రోజు వీళ్ళకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండే ఈరోజు వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి అనేక పథకాలు తీసుకొస్తున్నందుకు ఈరోజు కూడా ఇప్పుడే మెప్మా ప్రకాష్ గారు లిస్ట్ ఇచ్చారు. 152 కొత్త గ్రూపులు కూడా నమోదై వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మహిళలందరూ మహిళా సంఘాల్లో చేరితే వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అవుతుంది, ఈ రుణాలు వస్తుంది, వారు కూడా డెవలప్మెంట్ అవుతారని. గత ప్రభుత్వంలో ఆలోచన ఏముందంటే రూపాయి ఇస్తే తీసుకునే పరిస్థితిలా అక్కడికే మహిళలు ఉండాలని ఆలోచన ఉండే. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే మహిళలే వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఎదగాలని ఆలోచన. వ్యాపారవేత్తలు కావాలి, వాళ్ళు ట్యాక్సులు కడితే ట్యాక్సుల ద్వారా గవర్నమెంట్ నడిచే స్థాయికి ఎదగాలని ఆలోచన ఉంది. వారు ఏంటంటే 2000 రూపాయలు ఇవ్వాలా, 3000 ఇవ్వాలా, వీళ్ళు ఎప్పటికీ ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉండాలన్న ఆలోచన వారిది. మా ఆలోచన ఏంది, వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి ఎదగాలనే ఆలోచనతోటే ఈరోజు రుణాలు కావచ్చు. అదే కాకుండా మన దగ్గర కూడా ఈరోజు ఇనాగరల్గా సారీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయింది గవర్నమెంట్ తరఫున. ఈరోజు కొంతమందికి ఇచ్చాము. 2 తారీఖు నాడు నుంచి కంటోన్మెంట్ ఉన్న ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ యొక్క చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సాకారం అవుతుందంటే ప్రజల ద్వారానే సాకారం అవుతుంది. ప్రజాపాలన ఇంకా ప్రజలకు మేలయ్యే విధంగా పరిపాలన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలుసు. థ్యాంక్ యూ.